హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండుగ కానుకగా రేపటి రోజు నుంచి విడుదల కాబోయేటువంటి కొత్త పథకాల లిస్ట్ అయితే వచ్చిందండి. నేను మీకు ఈ వీడియోలో వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ పథకాలైనటువంటివైతే కొత్తగా రాబోతున్నాయి, అండ్ అదేవిధంగా ఆ పథకాలకు సంబంధించి ఎవరు అర్హులవుతారు, వాటి ద్వారా లబ్ధి ఏమేమి చేకూరుతుంది, కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అయితే మీరైతే పొందుతూ ఉంటారనమాట. అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. ఒకసారి వెళ్ళైతే విజిట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లోకి కనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో రేపటి రోజు నుంచి దసరా పండుగ కానుకగా విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఇక మొట్టమొదటిగా వచ్చేసి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, కౌశల్యం సర్వే ఇది జరుగుతూ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లాస్ట్ డేట్ ఈ నెల 15వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. బట్ మళ్ళీ కూడా దాన్ని ఒక 5 రోజులు ఎక్స్టెండ్ అయితే చేశారనమాట. అంటే 20వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చున్నారు. ఇంకా ఎవరైనా ఈ సర్వే పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే, సో మాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద జాబ్స్ కావాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్ చేసుకోవడానికి అని ఎవరైనా ఉన్నట్లయితే, సో వాళ్ళు ఇంకా సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోండి. కేవలం మనకు 2 రోజులు మాత్రమే టైం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది అన్ని వివరాల గురించి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, అంటే 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. సో యాక్చువల్గా ఈ యొక్క రేషన్ పంపిణీ వచ్చేసి డోర్ డెలివరీ అయితే చేయాలన్నమాట. ఓకేనా? సో చాలా గ్రామాల్లో కావచ్చు ఈ రేషన్ అనేటువంటి దాన్ని 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ అయితే చేయడం లేదనేది చెప్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆదేశాల మేరకు డోర్ డెలివరీ ఖచ్చితంగా అయితే చేయాలి. ఓకేనా? సో మీ యొక్క గ్రామాల్లో చేస్తున్నారా లేదా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీకు రేషన్ అయితే డోర్ డెలివరీ చేస్తారనమాట. ఓకేనా? దాని తర్వాత మనకు రెగ్యులర్గా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రిమైనింగ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ మీద రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. 15వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. నో ప్రాబ్లం, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ మధ్యలో. ఇక రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి అటు ఖచ్చితంగా కూడా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. దాదాపుగా 6 నుంచి 7 రకాల సరుకులతో మీకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక ఈ యొక్క రేషన్ పంపిణీ గురించి అయితే ఇక్కడికి క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం అండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ నిధులు క్లియర్ చేయాలని ఆల్రెడీ మంత్రి లోకేష్ గారు మనకు ఫైల్ మీద సంతకం అయితే చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము ఈ నెల 15వ తారీఖు లోపల పెండింగ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అనేటువంటి వాటిని, లైక్ ఎలా అంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి అదేవిధంగా పే చేస్తున్నటువంటి రికార్డ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రీవియన్స్ పెట్టుకున్నటువంటి రికార్డ్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఈకేవీసీ పెండింగ్లో ఉన్నటువంటి రికార్డ్స్ కావచ్చు. ఈ విధంగా వాటన్నిటిని కూడా క్లియర్ చేసి పెండింగ్ నిధులైనటువంటి వాటన్నిటిని కూడా ఇంకా ఎవరికైనా పడకుండా ఉన్నట్లయితే వాళ్ళకందరికీ డబ్బులు అయ్యేటువంటిది విడుదల చేయాలని అయితే ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద నిధులు అనేటువంటివి ఇంకా కనుక జమ కాకుండా ఉన్నట్లయితే వెంటనే గ్రీవియన్స్ అయితే రైజ్ చేసుకోండి. దానికి గల కారణంతో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి గ్రీవియన్స్ అయితే రైజ్ చేసుకోండి. దాని తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకి అయితే ఈ నెలాఖరు లోపల జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో దాదాపుగా 325 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క పెండింగ్ నిధుల కోసం అయితే ఆల్రెడీ మంత్రి లోకేష్ గారు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ వరకు తల్లికి వందనం పథకం సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. నెక్స్ట్ ఇకపోతే రాష్ట్రంలో మనకు దసరా కానుకగానే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉచిత ఇల్లు పంపిణీ అయితే చేయబోతున్నారనమాట.
సో యాక్చువల్గా ప్రభుత్వము దసరా పండుగ కానుకగా 3 లక్షల ఇల్లు పంపిణీ అయితే చేయబోతున్నారు. వాటన్నిటికీ గృహప్రవేశాలు చేపించి అర్హులైనటువంటి మహిళల చేతులకి ఇంటి తాళం చెవులైతే ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు దాదాపుగా 2,81,000 ఇళ్ళు అనేటువంటివి నిర్మాణం పూర్తయి ఉన్నాయి. ఇక రిమైనింగ్ 19,000 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి దసరా నాటికల్లా 3 లక్షల ఇళ్ళు అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ నెలాఖరు నుంచే ఈ ఇళ్ళ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుంది అర్హులైనటువంటి వాళ్ళందరికీ సంబంధించి. ఓకేనా. ఈ యొక్క ఉచిత ఇళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కూడా నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో రీసెంట్గానే. అండ్ అదేవిధంగా గ్రామాల్లో పట్టణాల్లో ఇచ్చేటువంటి 2-3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను క్లియర్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఛానల్ని. ఓకేనా. సో ఇక మనకు నెక్స్ట్ పథకం వచ్చేసి 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. యాజ్ యూజువల్గా రెగ్యులర్ పెన్షన్స్ ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే రేపు నెల కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే వచ్చేసాయన్నమాట. ఎందుకంటే పెన్షన్స్కి సంబంధించి ఈ యొక్క బోగస్ పెన్షన్స్ను గుర్తించడం కోసం రీవెరిఫికేషన్స్ అయితే చేపించారనమాట. రీవెరిఫికేషన్స్ చేపించడంతో చాలామందిని కూడా అనర్హులుగా అయితే గుర్తించారు. అండ్ అదేవిధంగా కొంతమంది అయితే కాదు, 95% వరకు మేము అర్హులమి అని పెన్షన్స్కు సంబంధించి అప్పీల్స్ కూడా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి పెన్షన్స్ కోసం అప్పీల్స్ పెట్టుకునేటువంటి వాటిని అయితే ముందు క్లియర్ చేయండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ప్రజెంట్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నిలిపివేస్తున్నారు. వీళ్ళకి నోటీసులు చేసి రీవెరిఫికేషన్స్ చేసే ప్రక్రియను. ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ యొక్క అప్పీల్ పెట్టుకున్నటువంటి పెన్షన్స్కు సంబంధించినటువంటి రికార్డ్స్ వాటిని అయితే ముందు క్లియర్ చేయండి, అంటే వాళ్ళకి మళ్ళీ కూడా వెరిఫికేషన్ అనేటువంటి చేయండి అని అధికారులకి అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరైనా నోటీసులు అందుకున్నారా లేదా అనే విషయం గురించి అయితే కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో చాలా వరకు నేను ప్రీవియస్గా అంటే ఒక 1 వీక్ బ్యాక్ అయితే పెన్షన్స్ మీద వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోకి మాకు ఇంకా నోటీసులు జారీ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదని అయితే కమెంట్లో అయితే చూశాను నేను. ఒకసారి ఇప్పటికీ ఎవరికైనా ఈ రీవెరిఫికేషన్ కోసం అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు ఎవరైనా తీసుకో ఉన్నట్లయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. అండ్ అదేవిధంగా మీకు ఆ నోటీసుల ప్రకారం ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఏ టైంకి ఏ డేట్కి వెళ్ళాలి, ఏ రీవెరిఫికేషన్స్ కోసం ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. లేదు అనుకుంటే మీకు టెస్ట్లో అంత దూరం అంటే వెరిఫికేషన్స్ అయితే గ్రామవార్డు సచివాలయాల్లో చేస్తారు, కుదిరినట్లయితే మీకు హాస్పిటల్స్లో కూడా చేస్తారనమాట, రీచెక్ చేస్తారు మీకు. ఓకేనా. సో ఈ విధంగా జరుగుతాయి. మీకు ఆ తర్వాత మళ్ళీ కూడా కొత్త సదరం సర్టిఫికేట్ అయితే వస్తుందండి. కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చాక ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారము మీకు పెన్షన్ అనేటువంటిది అయితే రావడం జరుగుతుంది. చాలామందికి అయితే పెన్షన్స్ చేంజ్ అయ్యాయి. 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు 15,000 రూపాయల నుంచి 6,000కు, 6,000 రూపాయల నుంచి 4,000కు చేంజ్ కావడం కూడా జరిగింది. కొంతమందికి ఇంక్రీజ్ కూడా అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక వృద్ధులకు వచ్చేసి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, మెడికల్ పెన్షన్స్కి అర్హులైనటువంటి వాళ్ళకు 15,000 రూపాయలు అయితే వస్తుంది. పెన్షన్ల వెరిఫికేషన్ అనేటువంటిది ప్రస్తుతానికి అయితే స్టాప్ చేస్తున్నారు. అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రం రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. ఇక్కడికి పెన్షన్లకు సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇకపోతే మనకు వాహన మిత్ర పథకం అండి. ఇది కూడా దసరా పండుగ కానుకగా 1వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లోకి అయితే 15,000 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారండి. ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి ప్రజెంట్ ఈకేవైసీ రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా కొత్తగా నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఎప్పటికప్పుడు మనకు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇదివరకు నేను ఒక 4-5 వీడియోస్ అయితే చేస్తున్నాను, ఇప్పటికే ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో కంప్లీట్ వివరాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ఎప్పటికప్పుడు. ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాహన మిత్ర పథకానికి అప్లై అయితే చేసుకోండి. మనకు రేపటి రోజు వరకే గడువుతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చున్నారు. ఓకేనా. ఇక మనకు ఈ నెల 24న ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. 1వ తారీఖున 15,000 రూపాయలు అయితే బ్యాంక్ ఖాతాలకు డీబీటీ విధానంలో అయితే జమ చేస్తారనమాట. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకొంచెం డెప్త్గా కావాలి అనుకుంటే ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేసినా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.